సిద్ధ పుణ్యక్షేత్రం బాసర జిల్లా వాసుల భక్తుల కలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల కళ నెరవేరబోతుంది. ఈ నెల 5వ తేదీ నుండి బాసర అమ్మవారి సన్నిధిలో బాలాలయం ఏర్పాటుకు అధికారులు ఇక్కడ వైద్య పండితులు సన్నాహాలు చేపట్టారు. అయితే మనం ప్రస్తుతం బాసర ఆలయం వద్ద ఉన్నాం. బాసర ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 5వ తేదీ నుండి ఎలాంటి పూజలు చేపట్టనున్నారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు? ఓం ఐం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. ఇక్కడ ప్రాంత భక్తులు మరియు అందరి కోరిక మేరకు ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈ నెల 5వ తారీఖు నాడు బాలాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పునర్నిర్మాణం భాగంగా ఇక్కడ పనులను జరుగుతుండడం చేత బాలాలయం ఏర్పాటు చేసి అందులో భక్తులకు అనుమతిస్తారు. నిత్య కైంకర్యాలు, నిత్య పూజలు, నిత్య విధులు కూడా అక్కడే నిర్వహించడం జరుగుతుంది. అభిషేకము, కుంకుమార్చన, అక్షరాభ్యాసాలు కూడా బాలాయంలో జరుగుతాయి. ముఖ్యంగా భక్తులు ఇట్టి విషయాన్ని గమనించి ఆలయ వైదిక బృందానికి మరియు సిబ్బందికి సహకరించాలి. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలని ముందు ఏ విధంగానైతే పూర్వ ప్రధాన ఆలయంలో ఎలాంటి అర్జిత సేవలు మరియు అమ్మవారికి నిత్య కైంకర్యాలు ఏ విధంగా జరుగుతాయో బాలాలయంలో కూడా అదే విధంగా శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో అన్ని పూజా కార్యక్రమాలు అక్కడ ఆలయంలో జరపబడతాయి. అక్కడ మహాకాళి, మహాలక్ష్మి అమ్మవారి దారుమూర్తులను అక్కడ ఏర్పాటు చేస్తారు. కాబట్టి అక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ప్రార్థించినట్లయితే మనకంతా శుభం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇట్టి విషయాన్ని గమనించి బాలాలయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఇది పరిస్థితి. బాసర వద్ద శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవారి ముగ్గురు దారుమూర్తులను అయితే ముఖ్యంగా దారుమూర్తులను ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని మనతో ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో రామేశ్వర్, రిఫ్లెక్షన్ న్యూస్, బాసర నుండి. ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే బాలాలయం మనకి స్టార్ట్ అవుతుంది. అందువలన మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడాను స్వాగతం, సుస్వాగతం. ఈ వైదిక కార్యక్రమాలు వాటి గురించి మా స్థానాచారి గారు, ప్రధాన అర్చక గారు ముందుగా మీతో మాట్లాడతారు. తర్వాత నేను సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర సిద్ధక్షేత్రము అనాది కాలం నుండి అమ్మవారి ప్రతిష్ఠ చేసినటువంటి వ్యాస మహర్షి యొక్క క్షేత్రము. మరియు వారి యొక్క తపశ్శక్తి వలన ఇక్కడ ముగ్గురు అమ్మవారు వెలిసిన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మన బాసర గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ప్రాంత ప్రజలు వచ్చినటువంటి భక్తుల యొక్క చిరకాల ఆకాంక్ష కొద్ది రోజుల్లో నెరవేరబోతుంది. అంటే ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం గత 4-5 సంవత్సరాల నుండి అనుకుంటున్నాము. అదే దాని యొక్క ముహూర్తం మన శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జూలై 5వ తారీఖున బాలాలయ నిర్మాణము, తర్వాత బాలాలయంలో అమ్మవారికి ప్రతిష్ఠ చేయడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని అభివృద్ధిలో భాగంగానే మనకు చెప్పి ఉన్నారు, వారి ఆజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వైదిక క్రతువు మన శారదా పీఠాధీశ్వరుల శిష్య బృందంచే రేపు అనగా 4వ తారీఖు రోజున ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. అదేవిధంగా దాన్ని కొనసాగిస్తూ 5వ తారీఖు రోజున ఉదయం మనకు ముహూర్తం నిర్ణయించారు. కాబట్టి 5వ తారీఖు రోజున ఈ బాలాలయంలో అమ్మవారి యొక్క దారుతో చేసినటువంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠ చేసి బాలాలయం యొక్క వైదిక క్రతువు పరిపూర్ణంగా అవుతుంది. ఆ రోజు అంటే 5వ తారీఖు రోజు మధ్యాహ్నం నుండి ఈ బాలాలయంలో భక్తులకు దర్శనాలు మరియు మిగతా ఆర్జిత సేవలు కూడా అక్కడే నిర్వహిస్తాం. కాబట్టి ఇట్టి విషయాన్ని భక్తులందరూ గమనించి సహకరించవలసిగా కోరుచున్నాం. ఓం ఐం సరస్వతే నమః. శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రం లోపల గత కొన్ని రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేసినారు. అందులో భాగంగా ఈ 5వ తారీఖు నాడ ముహూర్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలు కూడా బాలాలయంలో జరుగుతాయి. ఇక్కడైతే ఏదైతే క్రతువు జరుగుతుందో నిత్య క్రతువులో భాగంగా కూడా అక్కడ బాలాలయంలో ప్రతి పూజా కార్యక్రమం అక్కడ జరపబడుతుంది. యథావిధిగా శాస్త్రోక్తంగా జరపబడుతుంది. అక్షరాభ్యాసము, అభిషేకము, కుంకుమార్చనలు, చండీ హోమము ఇలాంటి పూజా కార్యక్రమాలన్నీ
బాలాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఇటు విషయాన్ని గమనించి దేవాలయానికి సహకరించాలి. మరియు ఈ మెయిన్ ప్రధాన ఆలయంలో కూడా అర్చకులు వెళ్ళి నిత్య విధిగా ప్రతిరోజు ఎలా అయితే పూజ చేస్తామో ప్రతిరోజు కూడా ఈ పునర్నిర్మాణం కంప్లీట్ అయ్యే వరకు కూడా నిత్యం పూజ జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ గమనించి బాలాలయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలి. సర్వే జన సుఖినో భవంతు. మనకి బాలాలయం ఎల్లుండి అనగా 5వ తారీఖు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి శృంగేరి పీఠ నుంచి కొంతమంది శిష్య బృందం ఈరోజు రావటం జరుగుతుంది సాయంత్రం. అలాగే వారి ఆధ్వర్యంలో ఈ వైదిక క్రతువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ శాస్త్రోక్తంగా నిర్వహింపబడతాయి. 5వ తారీఖు నుంచి కూడాను ఇంకా మనకి అమ్మవారి దర్శనాలన్నీ పూజలు కానీ అన్నీ కూడా యథావిధిగా ఎప్పుడు కూడా ప్రధాన ఆలయంలో ఎలా అయితే జరిగాయో ఉత్సవాలు కానీ నిత్య పూజలు కైంకర్యాలు అవన్నీ కూడా అలాగనే మనకి బాలాలయంలో నిర్వహించబడతాయి. టైమింగ్స్ కానీ ఏవి కూడా మార్పులు చేర్పులు లేవు, అన్నీ సేమ్ అలాగే బాలాలయంలో కొనసాగుతాయి. బాలాలయంలో ఇప్పుడు మనకి 1000 రూపాయల అక్షరాభ్యాసం అనేది బాలాలయంలో నిర్వహించబడుతుంది. అలాగనే 150 రూపాయల అక్షరాభ్యాసం అనేది బాలాలయానికి ఎదురుగా ఉన్న ధ్యాన మందిరంలో మనం ప్రస్తుతానికి ఒక తాత్కాలికంగా అక్కడ పెట్టుకుంటాము. తర్వాత అక్షరాభ్యాసం కొరకు మన ఆఫీస్ ముంగల ఒక క్షమించి అందులోకి మనం 150 రూపాయల అక్షరాభ్యాసాన్ని మార్చడం జరుగుతుంది. ఇంకా క్యూ లైన్స్ అవన్నీ కూడా మేము వీలైనను 1000 రూపాయలకి కానీ స్పెషల్ దర్శనానికి కానీ ధర్మ దర్శనానికి కానీ 150 రూపాయల అక్షరాభ్యాసానికి కానీ అన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరలో మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. కొంచెం ఇనిషియల్గా మనకి బాలాలయం ఇప్పుడే ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచెం ఇనిషియల్గా ఇబ్బందులు ఉంటాయి. మనకి ఏదైతే ఈ మెయిన్ కార్యక్రమం జరుగుతుందో ఆ రోజు మాత్రం 1000 రూపాయల అక్షరాభ్యాసం అమ్మవారికి ఎదురుగా ఉన్న మండపంలో కాకుండా చుట్టూతా ఉన్న ఈ కుంకుమార్చన సత్యనారాయణ స్వామి వేద ఆశీర్వచనం జరిగే మండపం ఏదైతే ఉందో అందులో 1000 రూపాయల అక్షరాభ్యాసం నిర్వహించబడుతుంది. 150 రూపాయల అక్షరాభ్యాసం మటుకి యథావిధిగా అదే మండపంలో కొనసాగుతుంది.